సో సైట్కి అయితే వచ్చామండి. ఇవాళ ఆల్ సీజన్ చిక్కుడు ఇప్పుడే కరెక్ట్గా స్టార్ట్ అయినాయి. చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉన్నాయో కాయలు. ఇది ఇంకా పూత రావట్లేదు కదా అనుకుంటున్నాను. ఇవాళ మొత్తం కాయలు అనమాట, చక్కగా గుత్తులు గుత్తులు కాసింది. ఇగో ఈ గుత్తు చూడండి ఒకసారి. ఇది కాయలు రాలేదు కదా అని నిర్లక్ష్యం చేశాను, పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవి ఎలా కొయ్యాలో చూడాలి సార్. అవన్నీ కొమ్మలు లాగాలి. ఇక్కడ ఉన్న మటుకు కొద్ది ఎండలకి చీకటి పడిపోయింది ఆల్రెడీ. వీళ్ళంతా క్లీనింగ్ వర్క్ అయ్యింది. వచ్చి చాలాసేపు అయిందండి. సైట్కి అయితే క్లీన్ చేసి కూర్చున్నాం అనమాట. అది ఇవ్వండి, ఇవన్నీ చూడండి. పూత కొంచెం రాలినట్టుంది, ఎందుకంటే ఇంకా ఎక్కువ గుత్తులు వస్తాయి. మొత్తం 2 రకాల చిక్కుళ్ళు వస్తున్నాయి ఇప్పుడు సమ్మర్లో కూడా మనకి. ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ సెకండ్లోకి వచ్చాం కదా. మామూలుగా చిక్కుడు అయితే రాకూడదు ఇప్పుడు. ఇటువైపు చూడండి, ఇక్కడ ఇప్పుడే పై కొమ్మలన్నీ లాగాను. ఇదొక రకం అనమాట. ఇది కూడా ఆల్ సీజన్లోనే. ఇదైతే మొత్తం ఆ పైకి కూడా అల్లేసిందండి చెట్టు అయితే. కొన్ని కొమ్మలు లాగి కోస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి పైన అయితే. మునగ చెట్టు పైకి ఎక్కేసినాయి. మామిడి కొమ్మకి మునగకి దాన్ని లాగడం కష్టం. ఇప్పుడు చూడాలి, ఎన్ని అందితే అన్ని కోద్దాం. నెక్స్ట్ టైం కొంచెం రిజర్వ్ చేసి కొమ్మలన్నీ కిందికి లాగించాలి. ఆ పైన అన్నీ ఉన్నాయి కాయలు, అవేమో అందేలా లేవు అసలు. గోంగూర అండి, లాస్ట్ వీక్ ఆకులు కోసాం కదా, ఇంక ఈ వీక్ అవసరం లేదు. కొమ్మలు కట్ చేసేద్దాం, ముదిరిపోతుంది ఆకు. ఫస్ట్ టైం వేసినప్పుడైతే గోంగూర అసలు చాలా బలంగా వచ్చిందనమాట. ఆ చెట్టు ఒక్కొక్కటి ఇంత ఇంత చెట్లు అయ్యి చాలా బాగా ఎదిగింది. రాను రాను ఇంక నేలలో కూడా బలం తగ్గిపోద్ది కదా, మొక్కలు డల్ అవుతున్నాయి. ఇంక నాకు తెలిసి ఏరే లాస్ట్ అండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కూరగాయలు పెట్టుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇంకా వెజిటబుల్స్ అవి మన ఇంట్లో పెంచుకోవాలి. ఇంకా ఈ నేల మీద మాత్రం ఫ్రూట్ ప్లాంట్స్ కోసం వదిలేయాల్సింది. చుట్టూ ఏమన్నా తీగలు అల్లిస్తే అల్లించాలంతే. ఇక్కడ వంకాయలన్నీ వెరైటీ వెరైటీ కాయలు వచ్చాయండి. అటు ఉడతలో ఏవో తింటున్నాయి కాయని అలా కొరుక్కొని. విత్తనం కోసం కాయ ఉంచాలనిపిస్తుంది, ఒకటి ఉంచుదాం చూద్దాం. వీటితో అయితే డౌటే నాకు, ఉంచుతాయి లేదా అని. ఇదో రకం కాయ. మనకి అన్ని మిక్సింగ్ విత్తనాలు దొరికినట్టున్నాయి ఈసారి. చీమలు అయితే దారుణం అండి బాబా, సైట్ అంతా చీమలే. ఇది ఒక రకం. ఈ వంకాయ చెట్లకి అయితే మొత్తం చీమలు పట్టేస్తుంది. ఇది ఒక వెరైటీ, బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వంకాయలు. ఇవి అతిగా చీమలు ఒక రకంగా లేవు, మామూలు పుట్టేస్తున్నాయి. ఇక్కడ సొరకాయ ఏందండి లాస్ట్. ఇంకా మధ్యలో చిన్న చిన్న కాయలు ఉన్నాయి అక్కడక్కడ. యాక్చువల్గా ఈ వారం ఇంకొక 2 కాయలు ఉంటాయి అనుకున్నా, పాలినేషన్ చేసి వెళ్ళా లాస్ట్ వీక్ వచ్చినప్పుడు. బట్ ఒకటే మిగిలింది. బట్ లేతగా ఉందిలేండి, చాలా బాగుంది. కాయ అయితే లేతగా బాగుంది. నెక్స్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాయలు. ఈ వారం అయితే ఇదంతా క్లీనింగ్ చేస్తాం. ఇది
చిక్కుడుపాదు అది కూడా ఎండిపోతే ఇవన్నీ శుభ్రం చేసి అరటి మొక్కలు అవి కటింగ్ చేసుకొని వెళ్ళాము. ఇది బాగా ఇదంతా చీకటి వచ్చేసింది అనమాట, అరటి మొక్కలు పెద్దగా పెరిగిపోవడం వల్ల. ఈ సపోటా చెట్టు ఏమో మన కుండీలో బోన్సాయి లాగా పెంచాను అనమాట ఇంచుమించు. సో అదేంటంటే వైడ్గా పెరగడం అలవాటు పడిపోయింది కుండీలో. ఇప్పుడు తెచ్చి నేల మీద వేసినా ఇంకా అదే తరహాలో పెరుగుతుంది అనమాట. కొన్ని కొమ్మలే పైకి వెళ్తున్నాయి, మిగిలినవన్నీ ఇలా వెడల్పుగా వైడ్గా వెళ్తున్నాయి. సో ఫైనల్గా ఈవేళ మన హార్వెస్ట్ అయితే ఇది ఇంతే వచ్చింది. ఇక్కడ చిన్న పార్టీషన్లో వచ్చింది. సో ఇందులో ఓన్లీ ఈ మడి మటుకు ఇగ్జోరాల్ వేద్దామని చెప్పి ఇది షార్ట్ వెరైటీ తెచ్చి వేసాం అనమాట. ఈవేళ అయితే మొత్తం అన్ని కలర్స్ చక్కగా విచ్చుకున్నాయి. ఒకసారి అలా చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అన్ని కలర్స్ చక్కగా విచ్చుకొని భలే ముద్దుగా ఉన్నాయి అన్నమాట. ఇగోండి, పింక్, రెడ్, బేబీ పింక్, అక్కడ ఎల్లో, అటువైపు చూడండి మళ్ళీ అటేమో పీచ్ కలర్. గులాబీలా కనిపిస్తున్నాయి కదా, కానీ గులాబీ కాదు. యాక్చువల్గా ప్రూన్ చేసి ఉండాల్సింది, బట్ ఓకే బాగున్నాయి. సో ఇలాగ అన్నీ ఒకే దగ్గర కలర్ఫుల్గా కనిపిస్తే భలే ఉంటుంది కదా. ఇంకోటి ఎంత అందంగా ఉందో, అసలు ఫ్రేమ్కే అందం వచ్చేస్తుంది. ఇంకా రాను రాను ఇక్కడ వెజిటబుల్స్ అయితే తగ్గిపోతాయి, ఎందుకంటే చిన్న సైటు మనం ఫ్రూట్ ప్లాంట్స్ కోసం పెట్టాము. ఈలోపు ఈ స్పేస్ మనం కూరగాయలు పెంచుకోవచ్చు కదా అని యూటిలైజ్ చేశాను ఇప్పటి వరకు. బట్ నాకు ఇప్పటి నుంచి అయితే డౌటే, మొక్కలన్నీ బాగా పెరిగిపోయినాయి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఏమైనా ఉంటే చుట్టూ తీగలు వేసుకొని మామిడి ఇలాంటి పండ్ల మొక్కలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకోవాలన్నమాట ఇక మీద నుంచి. సో ఇదండి ఇవాళ ఈ వీడియో అయితే. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.